2014 సంవత్సరంలో మేము ఊరి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి వచ్చారు. అమ్మ మీరు ఇక్కడ ఎందుకు, ఇలాంటి పరిస్థితి మీకు ఎందుకు, అక్కడ పదండి అమ్మా మేము అందరం ఉన్నాం కదా నీకు అని చెప్పిండ్రు. ఆ రోజు అన్నయ్య మాటలు నేను విని ఇక్కడికి వచ్చింటే ఈరోజు నా చిన్న కూతుర్ని కానీ ఇలాగ మీ మధ్యలో చూసేదాన్నేమో. కానీ ఆ రోజు అన్నయ్య మాటలు వినక ఈరోజు నా కూతుర్ని కానీ నేను కోల్పోయాను. కానీ ఆయన అన్న మాటలు వినకపోయినా మళ్ళీ 2016 సంవత్సరం కల్లా నా చిన్న కూతురు చనిపోయింది. ఒకప్పుడు మా కుటుంబంలో ఉన్న పరిస్థితి సమస్యలు ఎన్నో బాధపడ్డప్పుడు అన్నయ్య నాకు ప్రతి వారంలో చెప్పే వాక్యం వింటూ ఉన్నప్పుడు నేను ఎప్పుడు కానీ నా కూతురు గురించి కానీ నా కొడుకు గురించి కానీ నేను ఎప్పుడు అనుకున్నా నాకు కన్నీళ్ళు అసలు రావు. ఎందుకంటే అన్నయ్య చెప్పే మాటలు, మీరు చూపించే ప్రేమ, నాకంటూ ఎవరు ఉన్నారయ్యా, నాకు ఎవరు లేరు అని చెప్పి నేను ఎప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని. కానీ నాకు ఇక్కడికి వచ్చినాక అందరికంటే కానీ ఎక్కువ నన్ను బలపరిచింది, నన్ను ధైర్యపరిచింది అన్నయ్య వాక్యమే.